ధాత్రి, కేదార్, కిరణ్, రమ్య బాంబుల కోసం గుడి చుట్టూ మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు. ధాత్రి, కేదార్ పరుగులు పెడుతూ వెతుకుతూ ఉంటే, జేడీ చూడు ఎలా పరుగులు పెడుతోందో, నాకు ఎంత సంతోషంగా ఉందో, ఉండు జేడీకి ఫోన్ చేస్తాను అని వెంటనే మీనన్ ఫోన్ చేసి, ఏంటి జేడీ బాగా పరుగులు పెడుతున్నావా? చిట్టి చిలకమ్మ మీనన్ బాంబులు పెట్టాడా, కాసేపట్లో బూమ్ అని పేలిపోతాయా అని మీనన్ నవ్వుతూ చెప్తూ ఉంటాడు. జేడీ లేడీ సింగం ఇప్పుడు కాసేపట్లో ఓడిపోతోంది. ఈగల్ కోడ్ రెడ్. నువ్వు ఎక్కడైనా విన్నావా? వినే ఉంటావులే. అది నేను నీకు పంపించిందే నేను అని మీనన్ చెప్తాడు. జేడీ, నువ్వు చావుని వెతుక్కుంటూ వచ్చావు జేడీ. ఇప్పుడు అక్కడ చాలామంది ప్రాణాలు పోతాయి. వాళ్ళ ప్రాణాలతో పాటి నీ ప్రాణాలు కూడా పోతాయి అని మీనన్ చెప్తుంటే, మేడం జ్యూస్ అంటూ ఒకతను జేడీ చేతిలో పెట్టి అక్కడి నుంచి పారిపోతాడు. రే 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 అని జేడీ పిలుస్తున్నా కూడా వాడు పారిపోతాడు. జేడీ, అతన్ని పంపించింది నేనే. నువ్వు ఈ లోపల జ్యూస్ తాగుతూ చిల్ అవుతూ ఉండు. ఎప్పుడు ఎక్కడి నుంచి బాంబులు పేలుతాయో నీకు అర్థం కాక నువ్వు ఇప్పుడు ఎలా ఉంటావో నాకు తెలుసులే జేడీ అని. కానీ నువ్వు ఎవ్వరిని కాపాడలేవని మీనన్ చెప్తూ ఉంటే, ఛీ అంటూ ధాత్రి తన చేతిలో ఉన్న జ్యూస్ని విసిరికొట్టి, ఏంటి మీనన్ పగటి కలలు కంటున్నావా? నా కళ్ళలో నీకేమైనా భయం కనిపిస్తోందా? అయినా కాకి యూనిఫామ్ వేసుకున్న తర్వాత నేను భయపడే దానిని అసలు కానే కాదు. నేను ఖచ్చితంగా కాపాడగలను అని జేడీ చెప్తుంటే, చూడు కాసేపట్లో విధ్వంసం జరుగుతుందని తెలిసి కూడా ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు జేడీ అని మీనన్ అనడంతో, ఈ ప్రజల ఆశీస్సులు, ఆ దేవుడి ఆశీస్సులు నాకు ఉండగా నేను ఎప్పటికీ ఓడిపోను అని ధాత్రి చెప్తుంది. నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నావో నాకు తెలియదు, కానీ నా కళ్ళలో నీకు భయం కనిపిస్తోందా? చెప్పు చెప్పు అని జేడీ అరుస్తూ చెప్తూ ఉండటంతో, వావ్ జేడీ, నువ్వు నిజంగా నిజమైన పోలీస్లా మాట్లాడుతున్నావు. సరే, నిన్ను మెచ్చి నేను నీకు ఒక క్లూ ఇస్తున్నాను. దేవుడికి అలంకారానికి ఉపయోగించే వాటిల్లో నేను పెట్టాను. అది నువ్వు కనిపెడితే ఒక బాంబు దొరుకుతుంది. కనిపెడతావేమో చూడు చూద్దాం అని మీనన్ ఫోన్ పెట్టేస్తాడు. జేడీ ప్రతి పూజలో తప్పక వాడేది కూడా అని మీనన్ చెప్పటంతో దానిని పదే పదే జేడీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. జేడీ, నీకేమైనా క్లూ దొరికిందా అని కేదార్ అడగటంతో, ప్రతి పూజలో తప్పక వాడేది అని ఆ మీనన్ పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు అని, దానిని డీకోడ్ చేసుకుంటే బాంబు దొరుకుతుందంట కేదార్ అని ధాత్రి ఆలోచిస్తూ ఉంటే, పువ్వుల్లో ఉన్న బాంబుని మనకి చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎలా జేడీ అని కేదార్ అనడంతో, భక్తులు గుడికి చాలా భక్తితో దైవ భక్తితో వస్తారు. అలా కాకుండా టెన్షన్ పడుతూ చుట్టూ గమనించుకుంటూ అలర్ట్గా ఉంటున్న వాళ్ళని కనిపెట్టు కేదార్, నేను కూడా వెతుకుతాను అని ధాత్రి చెప్తుంది. అలా ధాత్రి కేదార్ గుడి చుట్టూ మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు. ఇంకోవైపు పూజ పూర్తి అవడంతో అమ్మ కోష్కి వెళ్దాం పదా అని మినిస్టర్ చెప్తూ లేస్తూ ఉంటే, అప్పుడే పోలీస్ అక్కడికి వచ్చి, సార్ మీరిద్దరూ అప్పుడే బయటికి రావటానికి వీలు లేదు సార్. బయట ఒక చిన్న ప్రాబ్లం ఉంది. దాన్ని క్లియర్ చేసేంత వరకు జేడీ మ్యామ్ మిమ్మల్ని బయటికి రాకూడదని చెప్పిందని ఇన్స్పెక్టర్ చెప్పటంతో, ఏంటా ప్రాబ్లం అని మినిస్టర్ అంటాడు. జేడీ వచ్చిందంటే ప్రాబ్లం పెద్దదే అయి ఉంటుందని కౌశికి అంటుంది. అసలు ఆ ప్రాబ్లం ఏంటో చెప్పయ్యా, నాకు మళ్ళీ మీటింగ్ ఉంది అని మినిస్టర్ అడుగుతూ ఉంటే, సార్ బాంబు థ్రెట్ ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పటంతో కౌశికి మినిస్టర్ టెన్షన్ పడుతూ ఉంటారు. తర్వాత జేడీ వెతుకుతూ వెళ్తూ ఉంటే, అక్క ఇదిగో ఈరోజు నా బర్త్డే, చాక్లెట్ తీసుకొని విష్ చేయక్క అని పాప చాక్లెట్ ఇస్తుంది. హ్యాపీ బర్త్డే. ఏమండి ముందు పాపను తీసుకొని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని జేడీ చెప్తుంది. తర్వాత కేదార్ వెళ్తూ ఉంటే, బాంబు పట్టుకొని బ్యాగ్తో వెళ్తున్న అతను కేదార్కి డాష్ ఇచ్చేస్తాడు. దాంతో వాడు టెన్షన్ పడుతూ చూస్తూ ఉండటంతో, రే ఎవర్రా నువ్వు అని కేదార్ అరవటంతో వాడు బ్యాగ్ అక్కడే పడేసి పరుగులు పెట్టి పారిపోతాడు. ఈ లోపల జేడీ పూలల్లో బాంబు పెట్టుకొని టెన్షన్ పడుతున్న అతన్ని చూసేసి గమనిస్తూ ఉంటుంది. వాడు కాస్త జేడీని చూసి పరుగులు పెట్టి పారిపోతూ ఉంటాడు. రే ఆగరా అంటూ జేడీ కూడా అరుస్తూ ఉంటుంది. దేవా, ఇంకో ఇద్దరు మిగిలి ఉన్నారు కదా, వాళ్ళని బాంబుల్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోమ్మను అని చెప్తూ ఉంటే, కానీ బాయ్ ఇంకా మినిస్టర్ లోపల నుండి బయటికి రాలేదు బాయ్ అని దేవా చెప్తాడు. చూడు జేడీకేడీ ఇప్పటికే 2 బాంబులు కనిపెట్టేశారు. వాళ్ళని కూడా కనిపెట్టేశారంటే మొత్తం అందరూ దొరికిపోతారు. కాబట్టి ముందు వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పు, తర్వాత నేను చెప్తాను అని మీనన్ చెప్పడంతో, రే సూరి, రంగా మీరిద్దరూ బాంబుల్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పటంతో ఒకతను బ్యాగుని, ఇంకొకతను పాల డ్రమ్ములో ఉన్న బాంబుని వదిలేసి వెళ్ళిపోతారు. ఇక పూలలో ఉన్న బాంబుని జేడీ బ్యాగ్లో ఉన్న బాంబుని ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు.
కేదార్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో ఆ చెప్పు కేడి అని జేడి బాంబుని చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ నేను ఒక పూలలో బాంబుని కనిపెట్టాను అని జేడి చెప్తుంటే నేను కూడా బ్యాగులో ఉన్న బాంబుని కనిపెట్టాను. దీన్ని జాగ్రత్తగా డిఫ్యూజ్ చేయకపోతే పేలిపోతుంది అని కేదార్ చెప్తాడు. దాన్ని జాగ్రత్తగా పరిశీలించి డిఫ్యూజ్ చేసేసేయి, నేను కూడా అలాగే చేస్తాను అని జేడీ కేడీ ఇద్దరు బాంబుల్ని డిఫ్యూజ్ చేస్తూ ఉంటే అనవసరంగా జేడీకి నేను క్లూ ఇచ్చాను అని మీనన్ బాధపడుతూ ఉంటాడు. ఏంటయ్యా, నేను అర్జెంటు మీటింగుకు వెళ్ళాలి, ఇంకా ఎంతసేపు అని మినిస్టర్ అరుస్తూ ఉంటే, సార్ ఇంకా బయట పరిస్థితి క్లియర్ కాలేదు సార్, కాసేపు సార్ అని చెప్తూ ఉంటే, ఏంటయ్యా మీరు ఇలాగే చెప్తూ ఉంటారు, నేను వెళ్ళి తీరాల్సిందే, అమ్మ కౌశికి వెళ్దాం పదా అని మినిస్టర్ అంటే, లేదు కౌశిక్ గారు, జేడి చెప్పిందంటే ప్రాబ్లం చాలా పెద్దదై ఉంటుంది, కాసేపు ఆగి వెళ్దామని కౌశికి అంటుంది. లేదమ్మా, ఈ పోలీసులు చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు, మనం వెళ్దాం పదా అని ఇద్దరు బయటికి వస్తూ ఉంటే, బాయ్ వాళ్ళు బయటికి వస్తున్నారు మినిస్టర్ వాళ్ళు అని దేవా ఇంకొక రౌడీ మీనన్కి ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు. ఈ లోపల దాత్రి కేదార్ ఆ 2 బాంబుల్ని డిఫ్యూజ్ చేసేస్తారు. అయితే అప్పుడే మినిస్టర్ చెప్పిన మాట వినకుండా బయటికి రావటంతో మినిస్టర్తో పాటు కౌశికి కూడా బయటికి వచ్చేస్తుంది. ఇదంతా చూస్తున్న మీనన్ వెంటనే బాంబుని పేల్చేయమంటాడు. దాంతో ఉన్న పలంగా అక్కడ బాంబు పేలిపోవటంతో కౌశిక్తో సహా అందరూ కూడా కుప్పకూలిపోతారు. చాలామంది ప్రాణాలు కోల్పోయి అక్కడ ఒక విధ్వంసమే కనిపిస్తూ ఉంటుంది. వదినా వదినా అంటూ దాత్రి కేదార్ ఇద్దరు పరుగులు పెడతారు. కౌశికి ఇంకా స్పృహ కోల్పోకుండా కొంచెం చావు బతుకుల్లో పోరాడుతూ కొట్టుకులాడుతూ ఉంటుంది. ఎవరు మీరు, మీరెందుకు, నువ్వెందుకు నన్ను వదినా అని పిలుస్తున్నావు అని కౌశికి ప్రశ్నిస్తూ ఉంటే, నేను వదినా అని పిలవలేదు, మీరు బాగున్నారు కదా మేడం అని పిలుస్తున్నాను అని దాత్రి కవర్ చేసేస్తుంది. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని చెప్పడంతో కౌశికిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. అక్కడ ఆ భయానక దీన దృశ్యాన్ని చూసి దాత్రి కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది. హాస్పిటల్కి రాగానే, మేడం చూడండి మేడం, మాకు ఎలా జరిగిందో, మా వాళ్ళు చనిపోయారు అని అందరూ ఏడుస్తూ దాత్రి కేదార్కి బాధలు చెప్పుకుంటూ ఉంటారు. ఒక అరగంట ముందు తీసుకొచ్చి ఉంటే ఆ పాప బ్రతికి ఉండేది మేడం అని డాక్టర్ చెప్పడంతో దాత్రి కుప్పకూలి చాలా బాధపడుతూ ఉంటుంది. తర్వాత ఆఫీస్కి రావటంతో, చూడండి దీనిని ఎవరు కూడా సీరియస్గా తీసుకోవటం లేదు, మీరు తప్పు చేశారని మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోకండి, వీళ్ళని పట్టుకోకపోతే నన్ను సస్పెండ్ చేస్తామని చెప్పారు అని సాధు నాయక్ చెప్తారు. సార్ మీడియా వాళ్ళు బయట రెడీగా ఉన్నారని రమ్య వచ్చి చెప్పటంతో ఇక మీడియా ముందుకు వస్తారు. ఏంటి సార్ ఇలా జరిగింది, మీరు కాపాడలేకపోయారని మీడియా ఎలా పడితే అలా ప్రశ్నిస్తూ ఉంటే, అసలు అక్కడ పేలింది 3 బాంబులు, మేము 2 బాంబుల్ని డిఫ్యూజ్ చేసేసాము, అక్కడ ఎవరు ఈ కుట్రలు చేశారన్నది నేను వారం రోజుల్లో కనిపెడతాను, అసలు అక్కడ ఏం జరిగిందని ఏమీ తెలియకుండా మీరు మాట్లాడకండి అని దాత్రి మీడియాకి గట్టి సమాధానం ఇచ్చి వెళ్తుంది. సార్ మీరు సస్పెండ్ కాకుండా నేను చూసుకుంటాను, ఈ టీంలో ఒక్కరు సస్పెండ్ అయినా అసలు నేను యూనిఫామ్ వేసుకున్న దానికి అర్థమే లేదు, వారం రోజుల్లో నేను పట్టుకుంటాను అని జేడీ ఛాలెంజ్ చేస్తుంది. ఇదంతా న్యూస్లో వస్తూ ఉండటంతో జేడీ వారం రోజుల్లో నువ్వెలా పట్టుకోగలవు అని మీనన్, హోమ్ మినిస్టర్ తాయారు ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు. అక్క, మనం అనాథ ఆశ్రమం ఓపెనింగ్కి వెళ్ళాలి పదక్క అని అభి అనడంతో, నేను అక్కడ ఎక్కువసేపు ఉండను, త్వరగా వచ్చేస్తాను, అర్థం చేసుకో అని తాయారు చెప్తూ ఉంటుంది. సరేలే అక్క, అలాగే తొందరగా వద్దులే అని అభి చెప్తాడు. అసలు జేడీ నన్ను ఎందుకు వదిన అని పిలిచింది, లేకపోతే నేనే ఊహించుకుంటున్నానా అని ఇంటికి వచ్చిన కౌశికి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు నేను ఏదైనా ప్రమాదంలో ఉంటే జేడీ నన్ను అయిన దానిలా కాపాడుకుంటూ వస్తోంది, అసలు ఎవరై ఉంటుంది జేడీ అని కౌశికి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత దాత్రి మీనన్ని చంపకుండా తప్పు చేశాను అని బాధపడుతూ ఉంటే, లేదు జేడి, ముందు మీనన్ చీకటి సామ్రాజ్యాన్ని నాశనం చేసిన తర్వాతే మీనన్ని నువ్వు చంపాలి, నువ్వు బాధపడకు, మీనన్ ప్లాన్ చేసిన ప్రతి చోట నువ్వు ఉండలేవు, మీనన్ చాలా చోట్ల ప్లాన్ చేస్తూ ఉంటాడు, నువ్వు బాధపడకు అని కేదార్ ధైర్యం చెప్తూ ఉంటాడు.